99 టీవీ నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న బంక్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులకు నారాయణ మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఓ కార్యక్రమానికి వెళ్లొస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సౌండ్ మాత్రం తీయని సౌండ్ వచ్చింది. తీయని సౌండ్ వస్తుంటే ఏంద్రా అని అట్లా చూస్తా ఉన్నాం. ఆ నుంచి ఆడనాడ నేరుగా తెమ్మకపోతాడు రాసు బండి స్పీడ్ పోయే బండి అది తిరిగేసింది. మళ్ళీ ఇచ్చేయండి కింద తినేసి అతను కనుక్కో ఉన్నాడు. వాడి కింద కొంచెం వేసుకొని అది మాత్రం స్పాట్ కారు వచ్చి అతను కారులో ఉండేవాళ్ళు మాత్రం ఒక అతను మాత్రం బయట తీసాము. అతను ఒకరంతా పర్వాలేదు. మిగతా నలుగురు మాత్రం ఇద్దరు మాత్రం కుక్కుంటా ఉన్నారు. ఇద్దరు స్పాట్ ఏమంటే అన్నట్లు అతను స్పాట్ అయిపోయింది. అతను చూసుకోవాలి మేము. మాకు సౌండ్ మాత్రం తీయని సౌండ్ వచ్చింది. తీయని సౌండ్ వస్తుంటే ఏంద్రా అని అట్లా చూస్తా ఉన్నాం. ఆ నుంచి ఆడనాడ నేరుగా తెమ్మకపోతాడు రాసు బండి స్పీడ్ పోయే బండి తిరిగేసింది. మళ్ళీ నెల్లూరులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ చెప్పండి. సాయిసుధా, నెల్లూరు జిల్లా కోవూరులోని పోతిరెడ్డిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే ఇవాళ చోటు చేసుకుంది. నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి మెడికల్ కూడా బుచ్చిరెడ్డిపాలెంలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఒక్కసారిగా కారు అదుపు తప్పడంతో ఈ పోతిరెడ్డిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఒక నివాసంలో ఉన్నటువంటి బంకులోకి తీసుకెళ్లింది. దీంతో స్పాట్ లోనే ఆ బంకులో కూర్చున్నటువంటి వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇతనితో పాటు మెడికోలు ఇద్దరు కూడా స్పాట్ లోనే మృతి చెందారు. ఈ గాయపడినటువంటి క్షతగాత్రులందరినీ కూడా నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, అదేవిధంగా రామచంద్రారెడ్డి హాస్పిటల్, దీంతో పాటు నారాయణ మెడికల్ హాస్పిటల్ కూడా తరలించి అక్కడ చికిత్స అందిస్తుండగా మరో 3 కూడా మృతి చెందారు. అంటే ఓవరాల్ గా 5 మంది మెడికోలు, ఒక బంకులో ఉన్నటువంటి వ్యక్తి, మొత్తం 6 మంది మృతి చెందగా మరో వ్యక్తికి యువకుడికి కూడా తీవ్ర గాయాల పాలై అతను నారాయణ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైతే బంకు నడుపుకునేటటువంటి రమణయ్యతో సహా ఇటు ద్వితీయ సంవత్సరం మెడికల్ లో చదువుతున్నటువంటి నరేష్, అభిషేక్, జీవన్, యజ్ఞేష్, అభిసాయిలు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా అటు మృతి చెందినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో మరోవైపు నవనీత్ రెడ్డి అనే ఒక విద్యార్థి ప్రస్తుతం తీవ్ర గాయాలపై నెల్లూరులోని ఆసుపత్రిలో కూడా, నారాయణ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. అయితే అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అన్నట్లుగా స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదైతే బుచ్చిరెడ్డిపాలెంలోని ఒక కార్యక్రమానికి వీళ్ళంతా కూడా హాజరై అక్కడ నుంచి మొత్తం 6 కార్లలో తిరిగి ఈ వ్యక్తులందరూ కూడా 3 కార్లలో, ఒక్కొక్క కారులో దాదాపు 6 మందికి పైగా కూడా లోపల ఉండి వీళ్ళంతా వేగంగా వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ రోడ్డు పైన అదుపు తప్పి లోపలికి దూసుకు వెళ్ళింది. దీంతో అక్కడికక్కడే ఆ వ్యక్తితో పాటు వీళ్ళందరూ కూడా తీవ్ర గాయాల పాలై ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతూ కూడా మృతి చెందారు. ప్రస్తుతం అయితే నారాయణ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి మెడికల్ విద్యార్థులు భారీ ఎత్తున జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు కూడా చేరుకున్నారు. ఇక్కడ పరిస్థితిని కూడా అక్కడ స్నేహితుల ద్వారా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఘటన పైన మంత్రి నారాయణ కూడా ఆరా తీశారు. ఎవరైతే మృతి చెందిన వ్యక్తులు ఉన్నారో మెడికోలు, వాళ్ళందరికీ కూడా సంతాపం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. సాయిసుధా. రెడ్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.